వచ్చేది ఎట్లా పోయేది ఎట్లా రూపీ దానికి సంబంధించే భారతదేశ ఖజానాకు సంబంధించే కార్పొరేషన్ ట్యాక్స్ ద్వారా 18% మనకి రెవెన్యూ జనరేషన్ అవుతుంది. బారోయింగ్ అండ్ లయబిలిటీస్ అప్పుల ద్వారా 24% వస్తూ ఉంది. ఇంకా దానిలో ఇన్కమ్ ట్యాక్స్ నుంచి 21%, కస్టమ్స్ నుంచి 4%, యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ నుంచి 6%, జిఎస్టీ అండ్ అదర్ ట్యాక్సెస్ నుంచి 15%, నాన్ ట్యాక్స్ రెవెన్యూ నుంచి 10%, నాన్ డెప్ట్ క్యాపిటల్ రిసిప్ట్స్ నుంచి 2% రెవెన్యూ అనేటువంటిది వస్తుంది. సో టోటల్గా మనకి అంటే ట్యాక్స్ రూపంలో చూసుకున్నట్లయితే హైయెస్ట్ ట్యాక్స్ వచ్చేది ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వస్తుంది. అది 21% ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది. ఇంకా ఇటీవల కూడా ఈ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి 12 లక్షల వరకు కూడా ఎటువంటి ట్యాక్స్ని పే చేయాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి అంశాన్ని కూడా బడ్జెట్లో పొందుపరచడం జరిగింది. ఇది రూపాయి వచ్చేది. మరి రూపీ పోయేది మనం చూసుకుంటే రూపీ గోస్ టు స్టేట్స్ షేర్ వచ్చేసి 22%, ఫినాన్స్ కమిషన్ అండ్ అదర్ ట్రాన్స్ఫర్స్కి వచ్చి 7%, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్కి ఏమో 8% ఖర్చు పెడతా ఉన్నారు. సో కేవలం వడ్డీలు కట్టడానికి అప్పులు తెచ్చినటువంటి అప్పులకి వడ్డీ కట్టడానికే 20% మేర ఖర్చు పెడుతూ ఉన్నారు. మరి డిఫెన్స్ రంగానికి చూసుకుంటే 11%, మేజర్ సబ్సిడీస్ చూస్తే 6%, సెంట్రల్ సెక్టర్ స్కీమ్కి ఏమో 17%, సివిల్ పెన్షన్స్కి ఏమో 2%, మిగిలినటువంటి ఖర్చులు చూసుకుంటే 7% మేర ఖర్చు పెడుతూ ఉన్నారు. సో ఇది రూపీ వెళ్ళేటువంటి మార్గం. సో వచ్చేటువంటి మార్గంలో ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వస్తుంది. పోయేటువంటి మార్గంలో చూసుకుంటే ఎక్కువ అమౌంట్ అనేటువంటిది మనకి స్టేట్ షేర్ నుంచి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రభుత్వం ఇస్తున్నటువంటి షేర్ ఏదైతే ఉందో సో దాని ద్వారా ఎక్కువ డబ్బులు రాష్ట్రాలకు వెళ్తూ ఉంది. అది కూడా 22%. నెక్స్ట్ ర్యాంకింగ్లో ఉన్నది ఇంట్రెస్ట్ పేమెంట్. 20% షేర్తో ఇంట్రెస్ట్ పేమెంట్స్ అనేవి 2వ ర్యాంకింగ్లో ఉండటం జరిగింది.